హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అయితే వేడుకుందాము. అయితే మనకి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా, 9 రోజులు నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాలతో పూజిస్తారు. అయితే ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు. ఈరోజు దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణిగా భక్తులతో పూజలు అందుకుంటారు. అంటే ఇది శ్రీశైల సాంప్రదాయం ప్రకారము ఈరోజు బ్రహ్మచారిణి అవతారము. అలాగే మనకి విజయవాడ సాంప్రదాయం ప్రకారం అయితే బాలా త్రిపుర సుందరి అవతారం అన్నమాట. అయితే బ్రహ్మచారిణి అంటే అనంతము అని అర్థము. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన తానే జగత్తుగా కలిగిన స్వయంగా జ్ఞానము కలిగిన అని అర్థము. ఈ బ్రహ్మచారిణి జ్ఞానము తపస్సు కలిగిన దేవతగా పరిగణించబడుతుంది. తనను ఆరాధించే మనిషికి దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది ఈ అమ్మవారు. అలాగే ఈ అమ్మవారిని మనము పూజిస్తే పరీక్ష పోటీల కోసం రెడీ అవుతున్న స్టూడెంట్స్కి ఆశించిన విజయాన్ని పొందడానికి ఈ తల్లిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ అమ్మవారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలము, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది. ఈ బ్రహ్మచారిణీ దేవి ఈరోజు బ్రహ్మచారిణిని ఇలాగా ఈ రూపంలోనమాట. నవరాత్రుల్లో 9వ రోజున ఈరోజు శ్రీశైల సాంప్రదాయం ప్రకారము బ్రహ్మచారిణి అవతారంగా అమ్మవారిని అయితే పూజ అయితే చేసుకుంటాము. మనము నవరాత్రులలో ఏ పూజ చేసుకున్నా కలశం అది పెట్టుకోకపోయినా, అఖండ దీపం లేకపోయినా ఈ 9 రోజులు అమ్మవారికి ముగ్గురు అమ్మలలో ఏ అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకొని మనము 2 పూటలా ప్రతిరోజు ధూపం దీపం నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకొని ఈ 9 రోజులు పూజ అయితే చేసుకుంటే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు పురాణాలు అన్నీ చెప్తున్నాయి. అందున విశేషమైన రోజులు ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు. ఈరోజు మనకు విజయవాడ సాంప్రదాయం ప్రకారము బాలా త్రిపుర సుందరి అవతారము. అమ్మవారిని బాల రూపంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు కలుగుతాయి. అలాగే మనము వేకువజామునే సూర్యోదయానికి పూర్వమే ప్రతిరోజు ఒకే టైంకి పూజ చేసుకుంటే మంచిది. అఖండ దీపం పెట్టుకోకపోయినా పర్వాలేదు. మామూలుగా దీపారాధన చేసుకొని మనము లలిత సహస్రనామాలు కానీ అలాగే లలిత అష్టోత్తరం కానీ చదువుకొని అలాగే బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. నేనైతే నవరాత్రుల్లో 2వ రోజు ఇలా పూజ అయితే చేసుకున్నాను. అలాగే ఈరోజు బ్రహ్మచారిణి అమ్మవారి తాలూకా మనకి మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం కూడా మనము చదువుకోవాలి. బ్రహ్మచారిణి అమ్మవారి మంత్రము ఒక 9 సార్లు చదువుకుంటే చాలా చాలా మంచిది. దదానా కర పద్మాభ్యాం అక్షమాల కమండల దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఈ శ్లోకాన్ని మనము ఒక 9 సార్లు కానీ వీలుంటే మనం 108 సార్లు ఈరోజు చదువుకున్నా చాలా చాలా మంచిది. ఈరోజు శ్రీశైల సాంప్రదాయంలో బ్రహ్మచారిణి అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకుంటే మంచిది. అలాగే మన విజయవాడ సాంప్రదాయం ప్రకారము మనము బాలా త్రిపుర సుందరిగా అమ్మనైతే పూజ అయితే చేసుకుంటాము. అలాగే మనము సూర్యోదయానికి పూర్వమే ఇల్లు అన్నీ అలంకరించుకొని అమ్మవారిని తయారు చేసుకొని ప్రసాదాలు ధూపం దీపాలన్నీ తయారు చేసుకొని ఈ 9 రోజులలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఒకటే టైంకి మనము అమ్మవారికి దీపం పెడితే చాలు. పూజ చేసుకుని అష్టోత్తరాలు మనకి ఏవి వీలైతే అష్టోత్తరాలు చదువుకుంటే మంచిది. అలాగే మనకి ఏది రాదు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని అనుకొని పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి ధూపం దీపం హారతి ఇచ్చి మనము ముందుగా గణపతి పూజ అనంతరము ఇవన్నీ చేసుకొని అమ్మవారికి ముఖ్యంగా ధూపం మాత్రం ఎక్కువగా వేసి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. పూజ చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి విశేషంగా హారతి 5 ఒత్తులతో హారతి మన ఇష్టమే. మనకి అమ్మవారికి ఎంత అనుకూలంగా మన అనుకూలాన్ని బట్టి అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనము బాలా త్రిపుర సుందరి హారతి అయితే ఇచ్చుకుందాం. బాలా త్రిపుర సుందరికి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమేలా దారి చూపుమా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్పుమంటిని,
బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని ఆపదలెడబాపవమ్మా అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.